కొత్త ఆలయం కేసీఆర్ హయాంలోనే ప్రారంభమైంది. కొన్ని పెండింగ్ పనులను ఇప్పుడున్న రేవంత్ సర్కార్ ఫాలో అప్ చేసింది. అందులో ముఖ్యమైనది విమాన గోపురానికి బంగారు తాపడం. ఆ కార్యక్రమం రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తి చేసింది. 80 కోట్ల ఖర్చుతో స్వర్ణ తాపడాన్ని పూర్తి చేశారు. అత్యంత వైభవంగా ఘనంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష హోదాలో ఉన్న కేసీఆర్ వెళ్లలేదు. ఆహ్వానించినా ఆయన లైట్ తీసుకున్నారు. ఆ మాటకొస్తే అధికారం పోయిన దగ్గర్నుంచి కేసీఆర్ గుట్టకే రాలేదు. సరే, మామూలు టైంలో అంటే పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ప్రతిష్టాత్మకంగా జరిపిన దివ్య విమాన స్వర్ణ గోపుర మహాకుంభాభిషేకానికి రాకపోవడమే చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ప్రతిపక్ష నేత హోదాలో పలు కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కేసీఆర్ తన ఇష్టదైవం ఆలయంలో జరిగే మహాక్రతువుకు దూరంగా ఉండడం హాట్ టాపిక్ అయింది. అంటే సీఎం రేవంత్ తో వేదిక పంచుకోవడం ఇష్టం లేక రాలేదా, తన ప్రమేయం లేకుండా పనులు జరిగాయన్న నైరాశ్యంతో రాలేదా అన్న దానిపై డిస్కషన్ జరుగుతోంది. అధికారిక కార్యక్రమానికో ఇంకో ప్రోగ్రాంకో పిలిస్తే వెళ్లలేదంటే దానికో లెక్కుంటుంది. కానీ దైవ కార్యానికి, అందున తన ఇష్టదైవం సన్నిధికి వెళ్లలేదంటే కేసీఆర్ ఎందుకంత కఠినంగా ఉన్నారనే అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతోంది. మన వాళ్ళు కోరింది ఏంటంటే ప్రతి గ్రామ పంచాయతీ నుంచి చేతనైనంత వాళ్ళు మాసమెత్తో వీసమెత్తో గుంజెత్త అయినా పర్వాలేదు, పావుతులం అయినా పర్వాలేదు, వాళ్ళు ఇన్వాల్వ్ చేయాలా. వాళ్ళ గ్రామాలలో ఆ నృసింహ పూజా కార్యక్రమాలు చేసి ఆ డబ్బు రూపంలో వాళ్ళు తెచ్చి కమిటీ వారికి అప్పచెప్పినట్టయితే వారు ఈ బంగారం కూడా మనం అక్కడిక్కడ మార్కెట్లో కొనడానికి ఉండదు. మేలైనటువంటి బంగారం కావాలా, సరైన పద్ధతిలో రావాలా. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచే కొనాలని చెప్పి నిర్ణయం చేసినాం. మా కుటుంబం నుంచి మొట్టమొదటి డోనర్గా, మొట్టమొదటి విరాళం అందించేటువంటి కార్యకర్తగా 1 కిలో 16 తులాల బంగారాన్ని మా కుటుంబం నుంచే సమకూర్చాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. సీఎం సార్ తరపున కిలో 16 తులాలు ప్రకటించిండు. ఫస్ట్ ఇక పెద్ద పెద్ద వ్యాపారస్తులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల కాడికేలి ఒగలేని కోవలు, ఒగలేనికి ఇంకోవలు, కిలో 2 కిలోలు 5 ఇట్లా విరాళాలు ఇస్తూనే ఉన్నారు. మెగా ఇంజనీరింగ్ సంస్థలు 6 కిలోలు ప్రకటించిర్రు. నిన్న హెటిరో సంస్థలు 5 కిలోలు ఇస్తామని చెప్పిర్రు. ప్రణీత్ గ్రూప్ కంపెనీలు 2 అట. చెన్నూరు నియోజకవర్గం తరపున ఎమ్మెల్యే కం విప్ బాల్క సుమనన్న కిలోనట. జలవిహార్ ఎండి రామరాజు కిలోనట. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీలు 2 అట. మంత్రి మల్లారెడ్డి సారు 2, ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి సారు ఇంకో 2, హరీష్ రావు సారేమో కిలోనట. నమస్తే తెలంగాణ పేపర్ సిఎండి కావేరీ సీడ్ సంస్థలు త్రిదండి చిన్నజీఆర్ స్వామి ఆశ్రమోలు కిలకీలు ఇస్తామని ప్రకటించారు. ఎంపీ రంజిత్ రెడ్డి సారు, ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, అరికపూడి గాంధీ సారు, మైనంపల్లి హనుమంతరావు, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్, శంబీపూర్ రాజు తలా 1 కిలో అందజేస్తామని చెప్పారు. మన తెలంగాణలో కాదుల్లా, పక్క రాష్ట్రం కడప జిల్లాకి